చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ వార్డులో సర్పంచ్ చంద్రశేఖర్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య, వీధి దీపాల సమస్యల పట్ల వార్డు ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మంచినీరు పుష్కలంగా ఉన్నా వాటికి నల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృధాగా పోతుందని, సరిగ్గా మురుగు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వీధి దీపాల సమస్య కూడా ఉందని వార్డు ప్రజలు ఆయనకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, నీటిని వృధాగా పోకుండా అవసరం ఉన్న కాడికి వాడుకొని వాడిన నల్లాలను ఏర్పాటు చేసుకోవాలని, నీటిని వృధా పోకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదీ ఉంటుందన్నారు. నూతన బోరు ఏర్పాటు చేసి మరింత నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని, మురుగు కాలువల సమస్య కూడా త్వరలో తీరుస్తారని ఆయన వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కుర్మపల్లి పర్యటించడం జరిగింది. ఇక్కడ మెయిన్ వాటర్ ప్రాబ్లం అండ్ లైట్స్ ఇష్యూ అండ్ డ్రైనేజ్ ఇష్యూ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి మొత్తం గల్లీ తిరగడం జరిగింది. వాటర్తో అయితే వాటర్ సప్లై అనేది చాలా ఉంది, వాటర్ క్వాంటిటీ చాలా ఉన్నాయి. ఇష్యూ ఏంటంటే మెయింటెనెన్స్. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ ఉండాలి. ఆన్ ఆఫ్లు లేవు, నీళ్లు చాలా వృధాగా పోతున్నాయి. కొన్ని మోటార్లు పెట్టిందని కంప్లైంట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పుడు మోటార్లు పెట్టినంటే ఇప్పుడు కరెంట్ తీసేసి మరీ చెక్ చేస్తే నీళ్ళు వాటర్ మంచిగానే వస్తున్నాయి. సో బేసికలీ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఉట్టి గ్రామ పంచాయతీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లేకపోతే మెంబరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సర్పంచ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే కాదు. ప్రతి ఒక్క ఇంటి ప్రతి ఒక్క మనిషి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూసినాం చాలా నీళ్ళు వృధాగా పోతున్నాయి, దాని ఆన్ ఆఫ్లు లేవు. కొన్ని మేము ఆన్ ఆఫ్లు సప్లై చేస్తాము అన్నా కూడా తీసేస్తారు మళ్ళీ. బట్ స్టిల్ కొన్ని కొత్త ఆన్ ఆఫ్లు కొనిచ్చి అన్నిటికీ పెట్టిస్తాము. అండ్ డ్రైనేజ్ ఇష్యూస్ వచ్చేసి ఒక 3 డ్రైన్స్ కొత్త డ్రైన్స్ కాకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి కూడా ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నాము. అది బాధ్యత మన మెంబర్కి అప్పచెప్పినాము. ఆ ల్యాండ్ ఓనర్స్ని మాట్లాడి అప్రూవల్ తీసుకుందామని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మోటార్ కావాల్సి ఉంది, బోర్వెల్ ఉంది, మోటార్ కావాలి. దాన్ని 3-4 డేస్లో మోటార్ పెట్టించేస్తాం. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి, బాధ్యత తీసుకోవాలి. ఊరంటే అందరిది, ప్రజలందరూ బాధ్యత తీసుకుంటేనే ఏ ఇష్యూ అయినా సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.